హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ డైలీ రొటీన్ లాగ్ వీడియో అనమాట. వాళ్ళక్క వాళ్ళ డాడీ వాడికి విడిచిపెట్టేసి గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వాడైతే ఏడుస్తున్నాడు. మార్నింగ్ లేచిన వెంటనే గీతో అయితే వాళ్ళ డాడీతో కలిసి గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయింది. గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత వీడు కూడా కాసేపు అయితే ఏడ్చాడు గ్రౌండ్కి తీసుకువెళ్ళలేదు అని చెప్పేసి. నేను ఫ్రెష్ అయ్యి ఇంకా వాడికి కూడా రెడీ చేసేసాను. వాడికి రెడీ చేసి ఒక దోశ అయితే వేసి ఇచ్చేసాను. టీవీ చూసుకుంటూ దోశ అయితే తినేశాడు. ఈలోగా దేవుడికి నైవేద్యంగా హల్వా ప్రిపేర్ చేస్తూ దేవుడి సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసేసి పూజ అయితే చేసుకున్నాను. నేనైతే ఎవ్రీ సాటర్డే గోవిందనామాలు అనేవి ఖచ్చితంగా చదువుతాను అనమాట. ఇంకా గోవిందనామాలు కూడా చదివేశాను అనమాట. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, దుష్ట సంహారణ గోవింద, దురిత నివారణ. రన్నింగ్ చేయలేదా? వాకింగ్? మరి ఎందుకు వెళ్ళావైతే? కూర్చోడానికి వెళ్ళావా? పోయి ఏం చేస్తావు? క్యారెట్ ఆనపకాయ వేసేసి దోశలు అయితే వేస్తాను. ఇంకా దానికోసం నేను ఆల్రెడీ క్యారెట్ తురుము అయితే తురిమేసాను. ఇంకా నెక్స్ట్ ఆనపకాయ కూడా తురిమేసి వేసేస్తాను అనమాట. నేను దీపం పెడుతున్నప్పుడే మా పాప మా హస్బెండ్ గ్రౌండ్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా మా పాప గ్రౌండ్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెష్ అవుతున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం నేనైతే దోశ అయితే వేసాను. ఇంకా మా పాప మా హస్బెండ్ టిఫిన్ చేసేసి ఇంకా కాసేపు అలా అందరం కూడా రిలాక్స్ అయ్యాము. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అనేది గోరుచిక్కుళ్ళు ఉంటాయి కదా, గోరుచిక్కుళ్ళు గ్రీన్ పీస్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈలోగానే ఇంకా మా బాబు అయితే మామూలు అల్లరి చేయలేదు. మా పాప మా బాబు మా చిన్నోడు మామూలు ముద్దురు కాదు. వాళ్ళ అక్క తుడుస్తుంటే వాళ్ళ అక్క దగ్గర ఆ చీపురు తీసుకొని వాడు తుడుస్తాడంట. ఇంకా కాసేపు వాళ్ళు గొడవలు పడుతుంటే వాళ్ళకి సర్ది చెప్పుకోవడం అది సరిపోయిందనమాట. ఈలోగానే మా ఇంటికి ఇంకో చిన్న బాబు అయితే వచ్చాడు. వీడితో ఇంకా వాడు ఉన్నాడు సరే, వీడైతే మా వాడైతే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. వాడు పైకి ఎక్కి వాడు కిందకి ఎక్కి వాడు చేతులు ఖర్చి ఇది ఖర్చి వాడికి ఏ బొమ్మలు ఇచ్చినా తీసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇంకా అలా అయిన తర్వాత మేమైతే లంచ్ చేసేలో అన్నీ క్లీన్ చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దామని చెప్పేసి మా బాబుకి అయితే కొంచెం తినిపించేసాను. ఇంటి దగ్గరే తినిపించే బీచ్కి అయితే బయలుదేరిపోయాము. నాకైతే బయట తిరగాలంటే భలే ఇష్టము, కానీ మా బాబు పాపతో బయటికి వెళ్ళాలంటే భయం వేసేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? అసలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంత ఎనర్జీ వస్తుందంటే మన ఎనర్జీ డౌన్ అయినా సరే వాళ్ళకి మాత్రం ఎనర్జీ అనేది డౌన్ అవ్వదు. యాక్చువల్గా మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాము, బట్ ఏంటంటే పిల్లలు ఆడుకోవటానికి అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి వడా పార్క్ అయితే వెళ్ళాము. ఇంకా వడా పార్క్లో అయితే ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నాడు. మా హిమాంశుకి వాలీబాల్ అంటే చాలా ఇష్టం. కాలుతో తన్నడం అంటే ఇష్టం, వాలీబాల్ అంటే కాదు. ఇంకా అక్కడ అందరూ ఆడుతున్నారని చెప్పేసి ఎంతసేపు అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి చాలా అల్లరి చేశాడనమాట. మేము కూడా వ్యూని చూస్తూ అలా బుడా పార్క్లో కొన్ని కొత్తగా పెట్టారనమాట. అవి చూసుకుంటూ ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ అలా వెళ్తుంటే ఇంకా ఇక్కడ ఇదైతే కనిపించింది. దీని దగ్గర కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇది కూడా బుడా పార్క్లో కొత్తగా పెట్టారనుకుంటా, ఎందుకంటే నేను వాట్సాప్ స్టేటస్ కొన్ని ఫొటోస్ పెట్టాను అనమాట అక్కడ తీసుకున్నవి. అప్పుడు అందరూ కూడా ఆ లొకేషన్ ఎక్కడ తీసుకున్న ఫొటోస్ అని చెప్పేసి అడిగారు. ఇంకా మేమైతే ఏ ప్లేస్కి రావాలనుకున్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఆ ప్లేస్కి వచ్చే నుంచి మా పాపని మా బాబుని, మా పాప అంటే తనకు తను చక్కగా దెబ్బలు ఏం తగిలించుకోకుండా ఆడుకుంటుంది, కానీ వీడైతే అలా ఆడుకోడు కదా. ఇంకా వాడికైతే ఆడిపించినప్పటికీ చుక్కలు కనిపించాయి అనమాట లాస్ట్కి. యాక్చువల్గా ఈరోజు జారుబల్ జారిన దగ్గర బాగానే ఆడుకున్నాడు, కానీ లాస్ట్ టైం ఇంకా కైలాసగిరి వెళ్ళాము. అక్కడైతే అసలు జారుడు బల్ల జారటానికి చాలా అంటే చాలా భయపడిపోయేవాడు. ఈసారి మాత్రం వాడికి వాడే ఎక్కుతానని చెప్పడం అడగడం అది చేశాడనమాట. చక్కగా ఆడుకున్నాడు. ఇంకా కాసేపు అలా జారుడు బల్ల అయితే జారాడు. ఇంకా జారుడు బల్ల అయిన తర్వాత ఇంకా అన్నిటికన్నా వాడికి బాగా ఇష్టమైందనమాట ఇలా ఎక్కడం. అంటే ఎక్కినవంటే చాలా ఎక్కువ ఇష్టం. మా ఇంటి దగ్గర గేట్లు కూడా మేము ఎవ్వరం లేకపోతే పైకి ఎక్కి కిందకి దిగుతాను అంటాడనమాట. వాడికి వాళ్ళ అక్క భయపడిపోతుంది అవి ఎక్కడానికి, కానీ వాడు మాత్రం కొంచెం కూడా భయపడ్డు. పిల్లలతో బయటికి వెళ్తే మామూలుగా ఉండదు, ఎందుకంటే
వాళ్ళకి వాళ్ళు ఆడుకుంటే ఎక్కడ ఏవైనా దెబ్బలు తగిలించుకుంటారేమో అని చెప్పేసి భయంతో ఇంకా మనమే దగ్గరుండి ఆడిపించాలన్నమాట. మేము కూడా పిల్లలకి గేమ్స్ అన్నీ ఆడిపించేసిన తర్వాత హుడాపార్క్లో బోటింగ్ ఉంటుంది కదా, అక్కడికైతే అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఆ పాప చిన్నప్పుడైతే మేమైతే అందులో బోటింగ్ అయితే చేసాము. ఆ వ్యూని చూసుకుంటూ అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే లోగానే మా పాపకైతే ఆకలేస్తుంది అనింది అనమాట. పార్క్ ఆపోజిట్ లోనే మురి మిక్సర్ బండి ఉంటే ఇంకా మురి మిక్సర్ తీసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చపాతీ అయితే చేశాను. కర్రీ అయితే ఆల్రెడీ పార్క్ వచ్చే ముందే కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేసేసి వచ్చేసాను. అయితే చపాతీ తినేసాము. ఇంకా ఆ రోజు అలా ఎండ్ అయిపోయింది. బాయ్ బాయ్.